హలో బిజియస్ నేను వరుణ్ గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్లో పెట్టిన ఫుడ్ నుంచి వచ్చేయండి. అంతకన్నా ముందు అందరూ నన్ను అయితే మీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయంట కదా, న్యూస్ వస్తుంది, మీకు ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు. మీ లవ్ అండ్ సపోర్ట్కి మాత్రం చాలా థ్యాంక్ యూ అనమాట. యాక్చువల్గా నాకు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది, బట్ కాకపోతే సిమ్టమ్స్ నాకు ఫీవర్ ఇంకా స్టమక్ పెయిన్లో వచ్చినాయి అనమాట. వామిటింగ్స్ అవి ఏం అవ్వలేదు. నా హెల్త్ కూడా బాగానే ఉంది ఇప్పుడు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పటికీ ఇంకా స్టిల్ చాలామందికి హెల్త్ బాగోట్లేదు అనమాట. సో నిన్నైతే ప్రొటెస్ట్ జరిగింది. దాని ప్రతిఫలం ఏంటనుకుంటున్నారు, ఇవాళ మధ్యాహ్నం వచ్చేటప్పుడు చికెన్ కర్రీ పెట్టారనమాట. జనరల్గా వెడ్నెస్డే ఫ్రైడే పెడతారు. ఇవాళ మధ్యాహ్నం మాకు చికెన్ కర్రీ పెట్టాడు. రోటీ, ఇంకా రోటీలో కర్రీ అండ్ అలాగే సాంబారు, పెరుగు, ఐస్ క్రీమ్ కూడా ఉందన్నమాట ఇవాళ. యాక్చువల్గా మాకైతే వెడ్నెస్డే ఉంటుందన్నమాట చికెన్. వెడ్నెస్డే పెట్టలేదు. ఫుడ్ పాయిజన్స్ అనేవి చికెన్ వల్ల, ఎగ్ వల్ల, పాల వల్ల అవుతున్నాయి, డైరీ ప్రొడక్ట్స్ వల్ల అని చెప్పి. కానీ ఇవాళ మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ అయితే పెట్టాడు అనమాట. టేస్ట్ చికెన్ కర్రీ చెప్పనవసరం లేదు. సాంబార్ది కొంచెం టేస్ట్ బాగుంది అనిపించింది. సాంబార్లో కొంచెం మిక్స్ చేసుకుని తింటే బాగానే అనిపించింది. రోటీ విత్ కర్రీ వరస్ట్ అనమాట. ఇంకా చికెన్ కర్రీతో రోటీ తింటే బాగానే ఉంటుంది కదా. అండ్ అలాగే చికెన్ కర్రీ టేస్ట్ కూడా ఓకే, బాగానే ఉంది. సో ఇంకా ఈ రోజుకైతే తింటానండి. మరి నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.